కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు అన్యాయంగా జైలులో మగ్గిపోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని శ్రీను తరపు సీనియర్ న్యాయవాది సలీం అన్నారు. పేదలు అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అంటే జగన్మోహన్ రెడ్డికి చులకన అని విమర్శించారు. కోర్టును తప్పుదోవ పట్టించి 5 ఏళ్లు కోర్టుకు జగన్ హాజరు కాలేదని అన్నారు. ఏది ఏమైనా ఈ కేసులో శ్రీనుకు న్యాయం జరిగే వరకు అతని తరపున వాదిస్తానని అంటున్న న్యాయవాది సలీంతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కోడికత్తి శ్రీను మొత్తానికి ఎలాగైతే ఇంటికి చేరుకున్నారు. గత 5 ఏళ్లుగా ఈ కేసుని వెంబడిస్తూ కోడికత్తి శ్రీనుకు ఆర్థిక న్యాయ సహాయం అందిస్తున్న ప్రముఖ న్యాయవాది సలీం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసు పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే షరతులతో కూడిన బెయిల్ అతను మంజూరు కావడంతో తను పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి మాట్లాడాలంటే సలీం కరెక్ట్ అయిన వ్యక్తి కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి మన సీన్ అయితే చెప్పలేడు. మీకు తెలిసిన సమాచారం కేసు పెట్టడం ఎలా ఉంది, ఎంతకాలం ఈ నేరానికి ఎంత శిక్ష పడుతుంది, అంతకన్నా ఎక్కువ అనిపించాడు? అదే చాలా అసలు ఇది ఎలా ఉంది అంటే ఒక దళిత్ ఒక పూర్ అబ్బాయిని ఒక టెర్రరిస్ట్ టాటా యాక్ట్ కింద బుక్ చేశారు. సో దాని వల్ల ఇది మనకు లీగల్ ఏమంటే ప్రాబ్లం వచ్చేసింది. ఐపీసీ కింద కేసు బుక్ చేస్తే అతనికి ఇమీడియట్ 90 డేస్లో బెయిల్ వచ్చేస్తుంది. ఐపీసీ కింద బుక్ చేయలేదు. సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ అంటే ప్లాన్ హైజాక్ చేస్తారు, ఇది చేస్తారు కదా, టెర్రరిస్ట్ యాక్ట్ కింద బుక్ చేశారు. సో ఆ సెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వాలంటే అసలు కోర్టు బిలీవ్ చేయాలి ఇతను ఇన్నోసెంట్ అని, అజంప్షన్ చేయాలి, ప్రిజంప్షన్ చేయాలి, దాని తర్వాత సస్పెషన్ చేయాలి. కానీ కోర్టు ముందర నుంచినే సస్పెషన్ చేసి ఇది చేశాడేమో అది అంది. ఇప్పుడు ఈ కేసులో ఆయన ఇల్లీగల్ పర్సన్ కాదు, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అతనిది ఏది పొలిటికల్ మోటివేట్ కాదు, ఇల్లీగల్ పర్సన్ కాదు, అతను ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ద ఎయిర్పోర్టు. ఎస్, అయితే అసలు ఆ సెక్షన్ ఆఫ్ లా 3A సపరేషన్ ఆఫ్ సివిలేషన్ యాక్ట్ అప్లికేబుల్ మెయింటైనబుల్ అగేన్స్ట్ ద హూ పర్సన్ ఫోర్స్ఫుల్లీగా ఎంటర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ డిస్ట్రాయ్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ అటాక్ ఎనీ పబ్లిక్ పర్సనాలిటీ. కానీ ఈ విషయంలో చట్టం గురించి మాకు అంత అవగాహన లేదు. మీకు తెలిసినంతగా అంటే చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు మాత్రమే, న్యాయం అన్యాయం అనేది దాన్ని పరిగణనలో తీసుకోదన్నది దీని ద్వారా స్పష్టమైన చెప్పుకోవచ్చు అంటారా? లేదు, అది కదా. ఇప్పుడు ఈ కేసులో అసలు కోర్టు సాక్ష్యం కూడా కన్సిడర్ చేయకుండా అతను ఇన్ని దినాలు పెట్టండి. సర్లే మనము బెయిల్ ఇయ్యను, 9th టైం మనం బెయిల్ వేసాము. ఒక బెయిల్ వేసి ఆర్గ్యుమెంట్ చెప్పే వరకు 3 months పడుతుంది. మనకు ఎంత ప్రిపరేషన్ అంత ఇది ఉంటుంది. లాస్ట్లో మనం ఇది అయ్యి మన జనపల్లి శ్రీనివాసరావు కూడా చెప్పాడు, సార్ నాకు ట్రయల్ చేసేయండి, ఇది చేయండి అంటే ట్రయల్కి మనము కోర్టుకి ఒత్తిడి పెడితే కోర్టు అంగీకరించేసి LW1 ఎవరున్నా అతనికి సమన్స్ ఇచ్చాం. అప్పుడు ఇది ఇచ్చినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఎక్స్పైర్ అయితే మరి నెక్స్ట్ టైం తీసుకుని అతను వాంగ్మూలం తీసుకుని, వాంగ్మూలంలో ఏం లేదు అసలు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లా నేను చూడలేదు అన్నాడు. కంప్లైంట్లా కూడా కోడికత్తి విషయం ఎక్కడ డిస్క్రైబ్ లేదు. మరి ఏమంటారు ఎఫ్ఐఆర్లో కూడా కోడికత్తి డిస్క్రిప్షన్ లేదు. మరి అటాక్ ఆన్ లోయర్ పార్ట్ ఆఫ్ ద షోల్డర్ ఉంది. మరి అటాక్ ఆన్ లోయర్ పార్ట్ ఆఫ్ షోల్డర్ నుంచి నెక్ ఎలా పోయింది, కోడికత్తి ఎలా వచ్చింది, ఇది అంతా అసలు ఒక మాయలోకంగా మాయగా అయిపోయింది. ఈ విషయంలో తనకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని చెప్పారు. వాళ్ళు కూడా ఈ కేసులో కుట్రకోణం ఏమీ లేదని చెప్పారు. అయినా కానీ బెయిల్ రావడానికి ఇంత జాప్యం ఎందుకు జరిగిందంటారు? సార్ మీరు ఊహించుకోండి సార్, మీరు ఉన్నారు ఇప్పుడు మన ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, కింగ్ కాంగ్ ఉన్నాడు, బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నాడు, అతనితో వెళ్ళి ఒక చిన్న బాబు ఫైట్ చేయవచ్చా చెప్పండి? అలా ఇక్కడ కూడా ఈ వ్యవస్థ అలా ఒక పెద్ద మనిషి హై స్థాయిలో కూర్చొని అతను నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అని నమ్మవచ్చు, లేకుంటే ఆయనకి బెయిల్ ఇయ్యడానికి భయపడవచ్చు, అది మనం అజంప్షన్ చేయవచ్చు. దానివల్ల ఇది అయింది మనకు. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి ఆదివారం వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఇంకా ఏ రకమైన షరతులు ఉన్నాయండి? లేదు, ఆయన షరతుల్లో ఏం లేదు. 25,000 2 షూటీలు సబ్మిట్ చేయన్నారు. 2 షూటీలు మనం సబ్మిట్ చేసాం. వాళ్ళ నాన్నగారు మరి వాళ్ళ బాబాయ్ గారు షూటీలు ఇచ్చారు. షూరిటీ మీద ఆయన రిలీజ్ అయిపోయాడు. ఆయన ఎవ్రీ సండే వెళ్ళి మమ్మడివరం థానేలో అపీరెన్స్ కావాలి, అతని అటెండెన్స్. మన అటెండెన్స్ కూడా ఆ బుక్ 2 తీసుకుంటాము. ఒక బుక్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఒక బుక్ ఇతను జేబులో ఉంటుంది. అక్కడ రైటర్ గారు ఉంటారు కదా, ఎవ్రీ సండే వచ్చేలాగా సైన్ చేసి ఇతనికి ఇస్తారు. ఆ బుక్లో కూడా రాసుకుని సైన్ చేసుకుని జీడీలో కూడా జనరల్ డైరీ అనే ఒక బుక్ ఉంటుంది, దాంట్లో కూడా రాసుకుని ఇతని అపీరెన్స్ని మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా
పోలీసు వెరిఫై చేస్తే, కోర్టు కూడా వెరిఫై చేస్తే వీళ్ళన్నీ ఈ జీడీ ఎంట్రీ, ఈ అటెండెన్స్ కూడా కోర్టుకి వాళ్ళు పంపుతారు. నాకు చిన్న అవగాహన, రేపు సీన్ భవిష్యత్తు ఏంటి సార్? అంటే అతను కోర్టుకి వాయిదాలకి అటెండ్ అవుతూ ఉండాలా ఏంటి? అతను కేసు ఎలా కొనసాగుద్ది? మళ్ళీ విచారణకు వస్తుందా? విచారణకు వస్తే ఇతను ఏ రకమైన ఆర్గ్యుమెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? లేదు, విచారణకు వస్తే ఆర్గ్యుమెంట్ ఫేస్ చేసేది నేను, అతను ఫేస్ చేస్తే కాదు. ఈ కేసులో జనపల్లి శ్రీనివాసరావు ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ. కోర్టు ఇది మీరు మిస్టర్ అనుకోని దొరబాబు, అతని బాధ ఏముంది, జగన్మోహన్ రెడ్డి అతని బాధ చెప్పాలి, ఇతని బాధ ఏముంది నేను చెప్తాను, అక్కడ జడ్జ్ గారు డిసైడ్ చేశారు. కానీ ఇక్కడ కామెడీ ఏమైంది, అసలు కోర్టుకి రా నాన్న జగన్మోహన్ రెడ్డి అంటే నేను కోర్టుకి రాను అని పిటిషన్స్ చేసి లిటిగేషన్ క్రియేట్ చేసి దీంట్లో కుట్రకొండలు ఉన్నాయి, కుట్రకొండలు బయట పెట్టలేదు, టీడీపీ హస్తం ఉంది, లోకేష్ హస్తం ఉంది, ఏమంటారు హర్షవర్ధన్ హస్తం ఉంది, అది ఇది. కానీ ఈ కేసులో అసలు కట్టప్ప ఎవరున్నా నాకు తెలుసా. ఇది బాహుబలి 1, బాహుబలి 2లా నేను అన్నీ ఇది చేస్తాను. ఈ ట్రయల్ చేద్దాం, ట్రయల్ చేసి ఆయన క్లోజ్ చేద్దాం, లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. అంటే 5 సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా డ్రాగన్ చేసే అవకాశం అందరికీ ఉంటుందంటారా సార్? ఒక ముఖ్యమంత్రి వల్లే ఉందంటారా? లేదు, అందరికీ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని బాగా మిస్యూజ్ చేశారు. దానివల్ల ఆయన ఉన్న పొజిషన్కి గౌరవం ఇచ్చేసి అది ఎంటర్టైన్ చేశారు. మనం చేస్తే పిచ్చోడాన్ని మనకు ఏమంటారు ఫైన్ అది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చీఫ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు కదా, ఆ గౌరవం మీద దానికి పిటిషన్కి గౌరవించారు. మనతో పాటు సుశీలం కూడా ఉన్నారు, సీను తల్లి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటి, కొడుకు 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు, ఎలా అనుకుంటున్నారు? బాగానే ఉన్నదండి, సంతోషంగానే ఉందండి. ఇప్పుడు మట్టికి అంటే ఎంతకాలం జైల్లో ఉంటాడని అనుకున్నావమ్మా అసలు? అనుకుంటామంటండి, ఏ నెలకా నెల వచ్చాయి, సంవత్సరాలు 5.5 సంవత్సరాలు అయ్యిందండి. 5 సంవత్సరాలన్నర అయితే ఇప్పటికి అదే అయిందండి. ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు కదండి, ఆయన రాలేదు, సంతకం పెట్టలేదు జగన్ గారు. 4 సంఘాలు ఉన్నారండి అక్కడండి విశాఖపట్నాన్ని. 4 సంఘాలు కూడా పూసుకుంచుకున్నాం. మూలుగా నిరాహార దీక్ష చేసి చాలా అవతకొతాలు అయిపోయారండి జనం. ఆలములుగా వచ్చారండి. మా శైలమ్మ గారు ఉన్నారండి, మా పేదర్ గారు, ఆయన కూడా మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయినందుకు మా పేదర్ గారు ఆదరిస్తున్నారు, పూజిస్తున్నారండి. ఆయన మీద ఆధారం మీద పడి ఉన్నామండి మేము, మా కుటుంబం, మా ఎంతవరకు అసలు అన్ని కుల సంఘాలు కావచ్చు, సలీం గారు కావచ్చు, అందరూ కూడా మీకు బయట నుంచి మద్దతు తెలిపారు కదమ్మా. మీ అబ్బాయి లోపల ఉన్నప్పుడు మీ తరపున ధర్నాలు చేయడం కావచ్చు, నిరాహార దీక్షలు చేయడం కానీ ఇచ్చింది, అప్పుడు వాళ్ళ ఆదరణ చూసి మీకు ఏమనిపించింది? బాగా అనిపిస్తుంది కదండి. చాలా పోలీసు వారు చాలా ఇబ్బంది పెట్టేసారండి. మేము నిరాహార చేస్తుంటే ఆపేసి లైట్లు బాత్రూములు కట్టేసి చాలా బాటలు పడితే అధికారులు వచ్చేప్పుడు పోలీసు వాళ్ళని అతకరింటే అప్పుడు చేశారండి. చాలా మంచిగా చూశారండి, చాలా మంచిగా చేరుకున్నామండి ఇంటికి. ఇప్పుడు మాకేం భయం లేదండి. మా జనం ఉన్నంత వరకు, నా సోదరులు ఉన్నంత వరకు, నా సంఘాలు ఉన్నంత వరకు నాకేం భయం లేదండి. ఇంటికి వచ్చిన తర్వాత, నీ కొడుకుని ఇంట్లో చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? సంతోషం అనిపిస్తుంది కదండి. మరి కేసు కొట్టేస్తే అప్పుడు ఇంకా బాగా సంతోషం ఉంటుంది. ఇంకా తిరగాలి కదండి, మరి ఇంకా బాధగానే ఉంటుంది కదండి. కేసు కొట్టేసినాడే మనకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా మీద దయించి కనుగరించి కేసు కొట్టేస్తారని ఏడుకుంటున్నాం. మొత్తం మీద లాయర్ గారు చెప్పేది అయితే న్యాయపరమైన ఆలస్యం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి చేసిన కొంచెం జాప్యం వల్ల ఇంతవరకు జరిగింది. అలాగే కొడుకుని చూసిన ఆనందంలో తల్లి కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని ఈ కేసులో తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, ఠాణే లంక.